దేనికి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని 4 సిలిండర్ ఇంజిన్స్ని వదిలేసి అన్రిఫైన్డ్ అండ్ వైబ్రేటింగ్ 3 సిలిండర్ ఇంజిన్స్నే చూస్ చేసుకుంటున్నాయి? ఎందుకు ఈ 3 సిలిండర్ ఇంజిన్స్ని అన్రిఫైన్డ్ అండ్ వైబ్రేటింగ్ ఇంజిన్స్ అంటారు? అసలు ఈ 3 సిలిండర్ ఇంజిన్స్ దేనికి అన్రిఫైన్డ్ అండ్ వైబ్రేటింగ్ అంటే, ఈ 3 సిలిండర్ ఇంజిన్స్లో పవర్ స్ట్రోక్ గ్యాప్ అనేది 240 డిగ్రీస్ ఉంటుంది. సో దీనివల్ల ఎవ్రీ ఇంటర్వెల్కి ఏ సిలిండర్ కూడా పవర్ స్ట్రోక్లో ఉండదు. సో ఎన్విహెచ్ లెవెల్స్ అనేవి ఒక 4 సిలిండర్ ఇంజిన్తో కంపేర్ చేస్తే 3 సిలిండర్ ఇంజిన్స్లో చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే మనకి ఈ 3 సిలిండర్ ఇంజిన్స్లో పవర్ అనేది తక్కువ, వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ అనిపిస్తాయి. అసలు ఈ వైబ్రేషన్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ 3 సిలిండర్ ఇంజిన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ నేచర్. ఇవి ఆడ్ నెంబర్స్లో ఉండడంతో వీటికి కౌంటర్ బ్యాలెన్స్ కూడా ఉండవు. కానీ కొన్ని కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి ఈ వైబ్రేషన్స్ని తగ్గించడానికి కౌంటర్ వెయిట్స్ అనేవి యాడ్ చేస్తాయి. బట్ అది ఒక 4 సిలిండర్ ఇంజిన్ అంత స్మూత్గా మాత్రం ఉండదు. ఒక 3 సిలిండర్ ఇంజిన్తో కంపేర్ చేస్తే 4 సిలిండర్ ఇంజిన్ ఎందుకంటే స్మూత్గా ఉంటుంది అంటే, బికాజ్ ఈ 4 సిలిండర్ ఇంజిన్స్లో పవర్ స్ట్రోక్ గ్యాప్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది. సో దీనివల్ల ఎవ్రీ ఇంటర్వెల్లో ఏదో ఒక సిలిండర్ అనేది పవర్ స్ట్రోక్లో ఉంటుంది. ఇందులో పవర్ స్ట్రోక్ గ్యాప్ అనేది 180 డిగ్రీస్ ఉండడంతో ఒక సిలిండర్ పవర్ స్ట్రోక్లో ఉన్నప్పుడు ఇంకో సిలిండర్ దానికి కౌంటర్ బ్యాలెన్స్గా యాక్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే వైబ్రేషన్స్ని క్యాన్సిల్ అవుట్ చేసేస్తాయి. కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని ఈ 4 సిలిండర్ ఇంజన్స్ని వదిలేసి ఈ 3 సిలిండర్ ఇంజన్స్కి ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నాయి? కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఈ 3 సిలిండర్ ఇంజన్స్ అనేవి ఒక 4 సిలిండర్ ఇంజన్తో కంపేర్ చేస్తే 3 సిలిండర్ ఇంజన్సే ప్రొడక్షన్ కాస్ట్ అనేవి తక్కువ అవుతాయి. బికాజ్ ఇందులో ఒక సిలిండరే ఉండదు. ఇంజన్ సైజ్ కూడా తగ్గుతుంది అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. కార్బన్ ఎమిషన్స్ కూడా ఇది తక్కువ ఎమిట్ చేస్తుంది. ఇది చిన్న ఇంజన్ కావడంతో కార్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఈ ఇంజన్ని కార్ లోపల ఫిట్ చేయడం కూడా ఈజీ అవుతుంది అండ్ క్యాబిన్ స్పేస్ కూడా పెరుగుతుంది. కానీ ఈ 3 సిలిండర్ ఇంజన్స్లో ఒక సిలిండర్ తక్కువ ఉండడం వల్ల పవర్ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ పవర్ లాస్ని బ్యాలెన్స్ చేయడానికి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని బ్రహ్మాస్త్రమైన టర్బోస్ని యూజ్ చేస్తాయి. సో ఈ టర్బోస్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఒక 3 సిలిండర్ ఇంజన్ కూడా 4 సిలిండర్ ఇంజన్ లాగే పవర్ ప్రొడ్యూస్ చేయగలదు. ఒకవేళ ఈ టర్బో లేకుండా న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 3 సిలిండర్ ఇంజన్ అయితే అది చాలా అండర్ పవర్డ్ అనిపిస్తుంది. ఈవెన్ టర్బోస్ని ఇన్స్టాల్ చేసిన ఈ 3 సిలిండర్ ఇంజన్స్ అనేవి ఇనీషియల్లో అండర్ పవర్డ్ అనిపిస్తాయి. బికాజ్ ఇది పవర్ ప్రొడ్యూస్ చేయాలి అంటే టర్బో అనేది స్పూల్ అప్ అవ్వాలి. అండ్ ఈ టర్బో స్పూల్ అప్ అవ్వాలి అంటే ఇంజన్ అనేది సర్టెన్ ఆర్పిఎంకి రీచ్ అవ్వాలి. అందుకే హిల్లీ ఏరియాస్లో ఈ కార్స్ని స్టాండ్ స్టిల్ నుండి స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. బికాజ్ ఇనీషియల్లో ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ అవ్వదు. అండ్ వీటితో ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, టాప్ ఎండ్లో కూడా ఇవి అండర్ పవర్డే అనిపిస్తాయి. ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వస్తుంది అండ్ వైబ్రేషన్స్ అనేవి పెరిగిపోతాయి. అందుకే ఒక 4 సిలిండర్ ఇంజన్తో కంపేర్ చేస్తే ఈ 3 సిలిండర్ ఇంజన్ అనేది అన్రిలయబుల్. సో ఈ 3 సిలిండర్ ఇంజన్స్ ఉన్న కార్స్ని ప్రిఫర్ చేయాలా వద్దా అంటే, ఒకవేళ మీకు ఈ ఇంజన్ నాయిస్తో వైబ్రేషన్స్తో ఏం ప్రాబ్లం లేదు అంటే మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదు నాకు పవర్ బాగుండాలి, ఇంజన్ స్మూత్గా ఉండాలి, వైబ్రేషన్స్ ఏమీ ఉండకూడదు అనుకుంటే గో విత్ 4 సిలిండర్ ఇంజన్స్. అండ్ పర్సనల్గా నా ప్రిఫరెన్స్ ఏంటి అంటే, ఐ విల్ ఆల్వేస్ చూస్ ఏ 4 సిలిండర్ ఇంజన్ ఓవర్ 3 సిలిండర్ ఇంజన్. మీకు ఆ 3 సిలిండర్ ఇంజన్ 4 సిలిండర్ ఇంజన్ కామెంట్స్లో చెప్పండి.